నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. ప్రధానమంత్రి హోదాలో తొలిసారి తెలంగాణలో అడుగు పెడుతున్నారు మోడీ. మరికొద్ది గంటల్లో ఆయన హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వనున్నారు. ప్రధాని పర్యటన కోసం అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. మోడీ టూర్ కోసం కేసీఆర్ సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధాని పర్యటనలో పైకి శంకుస్థాపనలు, పార్టీ కార్యక్రమాలే కనబడుతున్నా ఈ టూర్ వెనుక రాజకీయ కోణం దాగుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి మోడీ ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? తెలంగాణపై ఎలాంటి వరాలు కురిపించబోతున్నారు? నమో తెలంగాణ, ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వనున్నారు మోడీ. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. అటు పార్టీ సమ్మేళనంలో శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధాని హోదాలో తొలిసారి వస్తుండటంతో నమో రాక కోసం అటు ప్రభుత్వం ఇటు పార్టీ నాయకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని హోదాలో తెలంగాణలో మోడీ తొలి పర్యటన. మోడీ పర్యటన కోసం టీఆర్ఎస్ సర్కార్ విస్తృత ఏర్పాట్లు. నమో రాక కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బీజేపీ శ్రేణులు. మోడీ రాకతో దశ మారుతుందంటున్న కమలనాథులు. ప్రధాని హోదాలో తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారు నరేంద్ర మోడీ. ఈ పర్యటనపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు బీజేపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కార్ ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోడీ తన పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. దీనితో పాటు మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 5250 కోట్ల వ్యయంతో రామగుండంలోని ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఎస్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు ప్రారంభిస్తారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 1161 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు రైల్వే రవాణా పరంగా అనుసంధానం కానున్నాయి. వరంగల్కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన టెక్స్టైల్స్ పార్కు పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ప్రధాని తన తొలి తెలంగాణ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధి కోసం 17,011 కోట్ల విలువ చేసే వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు పనులకు శంకుస్థాపన చేస్తారని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి వరమని, రాష్ట్రాభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని అన్నారు. జాతికి అంకితం చేసేటువంటి ఆ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఏ విధంగా నిర్వహించబడుతున్నాయి, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అంతా కూడా అక్కడ పర్యవేక్షించడం జరిగింది. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలతో పాటు బీజేపీ సభలోనూ ఆయన పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనను పార్టీ బలోపేతానికి వినియోగించుకోవాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న పార్టీ కార్యకర్తల మహాసమ్మేళనాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు.
మోడీ ప్రసంగం ద్వారా కేంద్ర పథకాలను బూత్ స్థాయిలోకి తీసుకుపోవడానికి అనుగుణంగా వ్యూహం రచించుకుంది బీజేపీ. రాష్ట్రంలోని 15,000 పోలింగ్ బూత్ల పరిధి నుంచి ఈ మహాసమ్మేళనానికి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలిస్తోంది. మొత్తం 75,000 మంది కార్యకర్తలు, వివిధ స్థాయిల్లోని 5,000 మంది ముఖ్య నేతలు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర పథకాలను కార్యకర్తలతో గ్రామస్థాయిలో ప్రచారం చేయించి కింది స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రంలో 2019లో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వ్యూహాత్మకంగా పనిచేస్తామని, దీనికి ప్రధాని పర్యటనను వినియోగించుకుంటామంటున్నారు. ఎరువుల కర్మాగారము, రసాయన కర్మాగారము 99 నుంచి మూతబడి కొన్ని వేల మంది ఉద్యోగులు వీధి పాలైనారో వాటి పునరుద్ధరణ కోసము కేంద్ర ప్రభుత్వము 6,000 కోట్ల రూపాయలతోని రామగుండము ఈ ఫర్టిలైజర్స్ కర్మాగారాన్ని ప్రారంభోత్సవం చేయడం వల్ల ప్రత్యక్షంగా దాదాపు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం, ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పాత్ర ఈ రాష్ట్రంలో పోషించి ప్రజలకు గొంతుగా నిలబడి ప్రజా పోరాటాలకు సమాయత్తమై 2019 లక్ష్యంగా పార్టీని మేము ముందు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. మోడీ తన తెలంగాణ పర్యటనలో పార్టీకి దిశానిర్దేశం చేస్తారా లేక గులాబీ శ్రేణులకు స్నేహహస్తం అందించి ముందుకు సాగుతారా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి గొలుపుతున్న అంశం. బిగ్ బ్యానర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. తెలంగాణలో బలోపేతమయ్యేందుకు కమలనాథులు వ్యూహాలు సిద్ధం చేశారా? మోడీ పర్యటనను ఇందుకోసం వినియోగించుకోనున్నారా? అవునంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీజేపీ 2019 ఎన్నికలే టార్గెట్ గా అడుగులు వేస్తోంది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు జవసత్వాలు కూడగట్టుకునే పనిలో ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీది ప్రతిపక్షం. ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలన్నది ఆ పార్టీ లక్ష్యం. మరి ఈ లక్ష్యానికి మోడీ పర్యటన బలం చేకూరుస్తుందా? రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతుందా? సాధారణ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీలు ఇప్పటి నుంచే ఆ ఎన్నికల గురించి ఆలోచిస్తున్నాయి. గెలుపోటముల గురించి లెక్కలు వేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ అధికారంలోకి రావాలని, పవర్లో లేని పార్టీలు దాన్ని సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నాయి. పాగా వేయడానికి మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇతర పార్టీల విషయం అలా ఉంచితే బీజేపీ మాత్రం ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వెయ్యాలని ఉవ్విళ్లూరుతోంది. బీజేపీ ఇప్పటి వరకు కర్ణాటకలో మాత్రమే కొంతకాలం అధికారంలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎదురు లేకుండా దూసుకుపోతున్న కమలనాథులకు దక్షిణాదిలో మాత్రం అధికారం అందని ద్రాక్షలాగానే మిగులుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిపై బీజేపీ దృష్టి సారించింది. దక్షిణాదిన బీజేపీ విస్తరించడానికి బీజేపీకి 7 ఏళ్ల కిందట దొరికిన అవకాశం కర్ణాటక. కానీ యడ్యూరప్ప అసమర్థత వల్ల ఆ రాష్ట్రం చేజారిపోయింది. మళ్లీ ఇప్పుడు బీజేపీ అక్కడ అధికారం దక్కించుకుంటుందా లేదా అన్నది కూడా అనుమానమే. తమిళనాడు, కేరళలో కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ నెగ్గుకు రాలేకపోయింది. ఇక దాని దృష్టంతా తెలుగు రాష్ట్రాల మీదే ఉంది.
ఒకప్పుడు దక్షిణాది అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఇప్పుడు తెలంగాణ కూడా చేరింది. దీంతో తెలంగాణలో పాగా వేసేందుకు కమలనాథులు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. మోడీ తెలంగాణ పర్యటనను ఇందుకోసం ఉపయోగించుకోవాలని పక్కా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. అయితే ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలో పార్టీకి సైద్ధాంతిక బలం లేదన్నది నిర్వివాదాంశం. అందుకే తెలంగాణలో దశాబ్దాలుగా పార్టీ ఉనికిలో ఉన్న బలమైన నాయకత్వ లోపం కారణంగా ఆ పార్టీ అధికారాన్ని అందుకోలేకపోయింది. తెలంగాణలో బీజేపీకి ఉన్న పెద్ద దిక్కు దత్తన్న. అయితే ఆయన జాతీయ రాజకీయాలకే పరిమితమవుతున్నారన్న అపవాదు ఉంది. ఇక పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే బలం ఉన్న నాయకుడు లేకుండా పోయాడు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పార్టీకి నాయకత్వం వహించిన వారంతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. బూత్ స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. నిజానికి తెలంగాణలో పార్టీ పునరుత్తేజం కోసం జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇటీవలి తెలంగాణ పర్యటనలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రధాని పర్యటనతో పార్టీలో పునరుత్తేజం నింపేందుకు బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. ఎల్బీ స్టేడియంలో పార్టీ తరపున తలపెట్టిన బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 1,00,000 మంది కార్యకర్తలను సమీకరించి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తలపెట్టింది. ఈ సభలో కార్యకర్తలకు మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో 32,000 పోలింగ్ బూతులు ఉంటే అందులో దాదాపు 15,000 బూతులకు పార్టీ కమిటీల నియామకం ఇప్పటికే జరిగింది. ఒక్కో బూత్ నుంచి కనిష్టంగా 5 కార్యకర్తలు ఈ మహాసమ్మేళనానికి హాజరు కానున్నారు. ఎందుకు 1,00,000 మంది కార్యకర్తలకు సరిపడా ఏర్పాట్లను పూర్తి చేసింది బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యం పెట్టుకున్న బీజేపీ కార్యకర్తలకు మహాసమ్మేళనంలో మోడీ ఎటువంటి దిశానిర్దేశం చేస్తారన్న ఆసక్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు సమాయత్తమవుతున్న బీజేపీకి మోడీ పర్యటన ఖచ్చితంగా సహాయపడుతుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో అనుసరించే వ్యూహంపైనే పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న సహాయ సహకారాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెబుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సహాయాన్ని మోడీ లెక్కలతో సహా వివరిస్తారని కోటి ఆశలతో ఉంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. మోడీ పర్యటన పార్టీ శ్రేణుల్లో ఖచ్చితంగా నూతనోత్తేజం నింపుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. భారత ప్రధాని మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. వారు రావడంతోనే తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన ఉత్సాహం వస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా ఎట్లా జరుగుతుందనే అంశం మీద కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి వారు రావడంతో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు మాకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు, కేంద్రం మాకు సహకరించడం లేదు, ఇప్పటిదాకా కేంద్రం ఏం నిధులు ఇవ్వలేదు అన్న వారు ఏదైతే కేంద్రం పైన వారు చెప్పడం జరిగిందో
ఇప్పుడు మోడీ గారు రావడంతో మన ప్రధాని అన్ని అంశాలు చెప్పే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎన్ని కోట్ల నిధులు ఇచ్చారు, ఎన్ని హైవేలకు నిధులు ఇచ్చారు, ఎన్ని రాష్ట్రాభివృద్ధికి నిధులు ఇచ్చారు, ఎన్ని స్కూళ్ళకు నిధులు ఇచ్చారు, మరి ఏ రకంగా నిధులు ఇచ్చారు అనే అంశంలో అన్ని కూడా వారు వెల్లడించే అవకాశం ఉంది. కనుక నిజాలు ఖచ్చితంగా నిగ్గు తేల్చే అవకాశం ఈ సభతో ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే మన లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఏదైతుందో పార్టీని పటిష్టపరిచే దిశగా, పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చే దిశగా వారికి పనిచేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా 2019 భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేసే దిశగానే ఈ లాల్ బహదూర్ స్టేడియం వేదిక కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన విజయవంతమైతే పార్టీలో నూతన జవసత్వాలు ఖాయమని పార్టీ శ్రేణులు కొండంత ఆశతో ఉన్నాయి. బిగ్ బ్యానర్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. ప్రధాని మోడీ పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సకల హంగులు సమకూర్చింది. లక్షల్లో జనాన్ని సమీకరిస్తోంది. ఖర్చు మాట అలా ఉంచితే జన సమీకరణ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోన్న అంశం ఇదే. టీఆర్ఎస్ బీజేపీలు మిత్రపక్షాలు కాదు, రాజకీయంగా సారూప్యత ఉన్న పార్టీలు కూడా కాదు. మరి మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ ఎందుకు వీళ్ళూరుతోంది? దీని వెనుక అసలు కథేంటి? రాజకీయ సంకేతాలిస్తున్న మోడీ తెలంగాణ పర్యటన. చల్ ఢోల్ బజా, చల్ ఢోల్ బజా. రాష్ట్రం ఏర్పడిన 2 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాలుమోపుతున్న మోడీ. గులాబీ కమలం దోస్తీ కడుతున్నాయనే విశ్లేషణలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని హోదాలో తొలిసారిగా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్. పార్టీల పరంగా ఉన్న రాజకీయ విభేదాల కారణంగా ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అయితే ఆ హద్దులేవీ లేకుండా నరేంద్ర మోడీ టూర్ను విజయవంతం చేసేందుకు తెలంగాణ సీఎం మంత్రులందరినీ ఇన్వాల్వ్ చేశారు. నరేంద్ర మోడీ హాజరయ్యే కార్యక్రమాలకు భారీగా జన సమీకరణ కూడా చేశారు. ఇది ఎవరూ ఊహించని అంశం. 50 కోట్లకు పైన ఖర్చు చేస్తున్నారనే ప్రచారం కూడా వినవస్తోంది. ఈ ఖర్చు మాటెలాగున్నా జనాన్ని సమీకరించడం గురించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎక్కడా జరగలేదని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అమరావతి శంకుస్థాపనకు నరేంద్ర మోడీ వెళ్లిన తరుణంలో అక్కడ చంద్రబాబు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ టీడీపీ బీజేపీ మిత్రపక్షాలు, ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ రాజకీయంగా వైరి పక్షాలు. అయినప్పటికీ చంద్రబాబు చేసిన ఏర్పాట్లతో పోల్చుకొని కేసీఆర్ ఏర్పాట్లు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం దాగుందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రధాని చేత ప్రారంభించడం వెనుక అసలు విషయం వేరే ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర పర్యటనలకు వస్తున్న కేంద్ర మంత్రులందరూ ఇక్కడి ప్రభుత్వ పనితీరును శభాషని ప్రశంసించి వెళ్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి దశలవారీగా తమ మద్దతు ఉంటుందని ఎన్నోసార్లు టీఆర్ఎస్ కూడా ప్రకటించింది. దీన్ని బట్టి బీజేపీ టీఆర్ఎస్లు దోస్తీ కట్టనున్నాయనే వాదన వినిపిస్తోంది. మోడీ పర్యటనతో బీజేపీ టీఆర్ఎస్ల మధ్య దోస్తీ కుదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. అయితే అదే సమయంలో రాష్ట్ర స్థాయి బీజేపీ సత్తాను తగ్గించే ప్రయత్నం మోడీ చేయకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రధానమంత్రి తెలంగాణకి రావడం మొదటిసారి ఇదొక శుభసూచకం.
తెలంగాణకి ఏమిటంటే అభివృద్ధికి ఒక బూస్టర్ డోస్గా ఇచ్చినట్టు అవుతుంది ఇది. ఎందుకంటే ఇక్కడ చాలా రేపు 7వ తారీఖున వచ్చి ఆయన కొన్ని ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేస్తున్నారు, కొన్ని ప్రాజెక్ట్స్ లాంచింగ్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న మిషన్ భగీరథ అని ఆయన దేశానికి అంకితం చేస్తున్నారు. ఈ మిషన్ భగీరథ ఏమిటంటే ఇది ఒక కాన్సెప్ట్ వైజ్ ఇది మంచి ప్రోగ్రామ్. ఎందుకైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నుంచి నీళ్లు తీసుకుని ఒక నెట్వర్క్, ఒక గ్రిడ్ నెట్వర్క్ తీసుకుని ఇంట్లో కొళాయి దాకా నీళ్లు సప్లై చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి ఇది లేదు. దీంట్లో ఏంటంటే ప్రధానమంత్రి రావడం అనేది ఒక టీఆర్ఎస్కి ప్రభుత్వానికి ఒక వాళ్ళు కన్సీవ్ చేసిన ప్రాజెక్ట్ రావడం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వానికి డెఫినెట్గా ఒక ప్రెస్టీజియస్ ఇదే. టీఆర్ఎస్కి ఇప్పటికీ బీజేపీకి సత్సంబంధాలని నేను అనుకోవడం ఈ ప్రాజెక్ట్ ఈ ప్రధానమంత్రి వచ్చి ఒక రోజు ఇక్కడ తెలంగాణలో స్పెండ్ చేసి, అది కూడా ఏమిటంటే తెలంగాణలో గజ్వేల్లోని స్పెండ్ చేయడం, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ స్పెండ్ చేయడం అనేది ఇది ఇద్దరికి ఇప్పుడు సంబంధాలు ఇంకొంచెం బలపడతాయి. అయితే దీనివల్ల ఏంటంటే బీజేపీ ఏమిటంటే తన సత్తా మాత్రం తన స్ట్రెంగ్త్ని మాత్రం ఇక్కడ డైల్యూట్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే ఏమిటంటే నిజాం కాలేజ్ మన ఫతే మైదాన్ స్టేడియంలో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంది. అక్కడ ఏంటంటే బూత్ స్థాయి నుంచి 10 మందిని ప్రతి వాళ్ళని పిలిచి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటారు. ఇది బీజేపీకి ఏంటంటే ఒక ఆనవాయితీ. ఎప్పుడైనా కేంద్ర మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఒక రాష్ట్రానికి వెళ్తే అక్కడ పార్టీ వర్కర్స్ని కంపల్సరీగా కలియాలని. సో ఇక్కడ ఏంటంటే దీనికి ఎంత మటుకు రాజకీయ ఇంపార్టెన్స్ ఏముందంటే టీఆర్ఎస్కి ఏమిటంటే మేము చేసిన ప్రోగ్రామ్కి ప్రధానమంత్రి ముద్ర పడుతున్నది. బీజేపీకి ఏమిటంటే ప్రధానమంత్రి రాష్ట్రంకి రావడంతో వాళ్ళకి కొంచెం ఒక ఊపు వస్తుంది. ఇప్పుడు బీజేపీ ఏంటంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కొంచెం డౌన్ అని ఉందని చెప్పాలి, కానీ ప్రధానమంత్రి రావడంతో కొంచెం బలపడుతుంది. ఇక ప్రతిపక్షాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెసేతర శక్తులు ఏకమవుతున్నాయని అంటున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ 2019 టార్గెట్ గా బీజేపీ వెంపర్లాడుతున్నాయని విమర్శిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో కంప్లీట్గా మనం చూడాల్సింది అంటే వాళ్ళ రాజకీయంలోని భాగంగానే ఇవాళ చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రావడం సంతోషకరమే. వచ్చిన నేపథ్యంలోనే మరి తెలంగాణ ప్రజలకు ఏ రకంగా ఎలాంటి న్యాయం, ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారో కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజకీయాలు ఎలా ఉండబోతాయని అనుకుంటే ఇప్పుడు ఏపీలో టీడీపీతో కొంత వాళ్ళకి అంతర్యుద్ధం జరుగుతున్నది కాబట్టి ఆ నేపథ్యంలో మరి రేపు ఫ్యూచర్లో కాంగ్రెస్ ఇతర శక్తులను ఏకం చేసే దిశలోనే బీజేపీ ఎప్పుడు పనిచేస్తుంది కాబట్టి అదే నేపథ్యంలో రేపు టీఆర్ఎస్తో ఏమన్నా మాకు బెనిఫిట్ ఉంటుందన్న ఉద్దేశంతో కూడా అంతర్మతంగా కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఎటు ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ రావద్దు, దానికి ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ వచ్చినా పర్వాలేదు అన్నది వాళ్ళ యొక్క భావన కాబట్టి ఆ దిశగానే ఏది ఏమైనప్పటికీ 2019లో కాంగ్రెస్ డెఫినెట్గా ప్రజలు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పక్షానే ఉంటారు. ఇవాళ ఏదో కొద్ది కష్టకాలంలో ఉన్నంత మాత్రాన ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది అనుకోవద్దు. అమావాస్య పున్నమిలాగా ఎప్పుడు వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి అదే నేపథ్యంలోనే కాంగ్రెస్ కూడా డెఫినెట్గా రేపు మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. ఆ దిశగానే అడుగులు వేయబడుతున్నాయి. నిజానికి టీఆర్ఎస్ బీజేపీ దోస్తీకి ఇంతకు ముందే బాటలు పడ్డాయనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇటీవల సూర్యాపేటలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇందుకు సంబంధించిన సంకేతాలిచ్చారని చెబుతున్నారు. పర్యటన సందర్భంగా ఇప్పటి వరకు తెలంగాణ సీఎం ప్రధానిని ఆహ్వానించలేదని అమిత్ షా చెప్పడంలో పరమార్థం అదేననేది కొందరి వాదన. మరోవైపు ప్రతిపక్షంగా ఎదుగుదాం, నెలకోసారి తెలంగాణకు వస్తానని అమిత్ షా అనడం కూడా మాతో స్నేహం చేస్తారా, మా దారి మమ్మల్ని చూసుకోమంటారా అనే సంకేతాలతో కూడుకున్నదేనని అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథను ప్రధాని చేత ప్రారంభింపచేయడం, పర్యటన ఏర్పాట్ల కోసం కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చు పెట్టడం చూస్తుంటే ఇరు పార్టీల మధ్య దోస్తీ కుదరనుందనే వాదన బలంగా వినిపిస్తోంది. తెలంగాణకు ప్రత్యేక స్కీములు, నిధులు, ప్రాజెక్టుల విషయంలో ప్రోత్సాహాన్ని అందిస్తూనే 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేస్తోంది బీజేపీ. అదే క్రమంలో టీఆర్ఎస్తోనూ స్నేహహస్తాన్ని చాచింది. సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోడీతో జరిపిన ఏకాంత చర్చల్లో కేంద్ర కేబినెట్లో టీఆర్ఎస్కు అవకాశం కల్పించే అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే సైద్ధాంతిక పరంగా బలహీనంగా ఉన్న చోట ఇలాంటి పొత్తులతో బీజేపీకి నష్టమనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన పర్యటనలో ప్రధాని మోడీ ఎలా వ్యవహరిస్తారనే దానిపై రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే చూస్తూ పార్టీ నష్టం వాటిల్లే నిర్ణయం మోడీ తీసుకోరనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనపై ఎన్నో విశ్లేషణలు, మరెన్నో అంచనాలు. మరి మోడీ టీఆర్ఎస్ కు స్నేహహస్తం అందిస్తారా, లేక పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దేందుకే మొగ్గు చూపుతారా? ఇందులో ఏది జరిగినా అదో సంచలనమే. ఇది వాచ్ బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.